డియర్ ఫ్రెండ్స్, మీరు ఎదురుగా ఉన్న 3 గ్లాసుల్లో నీరు ఇప్పుడు మార్కెట్లో ఉన్న జనరల్గా అందరూ వాడుతున్న ఒక ఆర్ఓ ప్యూరిఫైయర్ యొక్క నీరు. ఇప్పుడు మనం పిహెచ్ టెస్ట్, ఓఆర్పి టెస్ట్ చూద్దాం. ఫస్ట్ క్లాసు నార్మల్ వాటర్ని, ఆర్ఓ వాటర్ని అలా వదిలేస్తున్నాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద పిహెచ్ బాటిల్. ఇండికేటర్స్ 7 అబవ్ ఉంటే మంచిది. జనరల్గా 8 కానీ 9 కానీ కలర్కి దగ్గరగా వస్తే అది చాలా మంచి వాటర్ కింద మనం పరిగణించవచ్చు. ద ఫస్ట్ బాటిల్, ఫస్ట్ది గ్లాస్ని నార్మల్గా వదిలేసి మనం సెకండ్ గ్లాస్లో ఈ టెస్ట్ని చేద్దాం. ఒక 5 డ్రాప్స్. చూడండి, ఇది పిహెచ్ వాల్యూకి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా మీరే గమనించండి. ఇట్స్ ఎ వెరీ న్యూట్రల్. ఇట్ ఇండికేట్స్ ద 7 మనకి కనిపిస్తోంది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన టెస్ట్ మనకి ఓఆర్పి, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ టెస్ట్. ఇవి ఓఆర్పి అంటే ఒక తాగునీరుకి మనకి డ్రింకింగ్ వాటర్లో పిహెచ్ వాల్యూయే అల్టిమేట్ క్వాలిటీ టెస్ట్ కాదు. కానీ సహజంగా సమాజంలో ఇప్పుడు పిహెచ్ వాల్యూని అందరూ కూడా పరిగణిస్తున్నారు క్వాలిటీ వాటర్ అని. బట్ ఓఆర్పి ఈజ్ ద మోస్ట్ హైడ్రోజనేటెడ్ వాటర్. మనం ఎప్పుడైతే పిహెచ్ వాల్యూతో పాటు హైడ్రోజనేటెడ్ వాటర్ని తీసుకుంటామో ఆ హైడ్రోజనేటెడ్ వాటర్ అనేది మనకి ద రియల్ ఆల్కలైన్ వాటర్గా పనిచేస్తుంది శరీరంలో. సో దిస్ ఈజ్ ద ఓఆర్పి టెస్ట్ డ్రాప్స్. నౌ యూ హ్యావ్ టు చెక్. చూడండి, అది కలర్ ఏమైనా చేంజ్ అయిందా? ఒరిజినల్గా మనకి ఎలా రావాలంటే అది పింక్ కలర్లోకి మారాలి. అంటే ఓఆర్పి టెస్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్గా రావాలి. నెగిటివ్గా వచ్చినట్లయితేనే అది క్వాలిటీ వాటర్ కింద, క్వాలిటీ హైడ్రోజనేటెడ్ వాటర్ కింద మనం పరిగణిస్తాం. ఈ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది పిహెచ్ వాల్యూ ఉంది. ఒక కామన్గా వాడే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఆల్కలైన్ వాటర్ యొక్క పేరుతో మనకి మార్కెట్లో మనం బ్రాండెడ్ ఆర్ అన్బ్రాండెడ్ ఏది కొంటున్నా కానీ పిహెచ్ వాల్యూని చాలా వరకు అది మొదటి రోజా చివరి రోజా అనేది పక్కన పెడితే సహజంగా పిహెచ్ వాల్యూని మనకి చూపించగలుగుతూ ఉంటారు. కానీ ఓఆర్పి వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అదే మనకి రియల్ హైడ్రోజనేటెడ్ ఆల్కలైన్ వాటర్ కింద పరిగణించాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్న జస్ట్ ఇట్స్ ఏ ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఇది ఖజానో కంపెనీ జపనీస్ వాల్కనిక్ నేచురల్ మినరల్ మీడియాతో మనకి మార్కెట్ చేస్తున్న వాటర్ ప్యూర్ బాటిల్. అది ఆ బాటిల్ మీకు క్రింది భాగంలో ఆ మినరల్ తాలూకు ఒక క్రాచెస్ అనేది ఉంటుంది. సో అందులో మనం ఎనీ నార్మల్ ఫిల్టర్ వాటర్ ఆర్ ఆర్ఓ ఫిల్టర్ వాటర్ కామన్గా మనం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుంటే జనరల్గా నేచురల్ వాల్కనిక్ మినరల్ వల్ల అది ప్యూర్ హైడ్రోజనేటెడ్గా మనకి ఓఆర్పి టెస్ట్కి ప్రూఫ్గా మనకి నిలబడుతుంది. ఈ బాటిలే కాదు, జనరల్గా వీళ్ళు సప్లై చేస్తున్న, మార్కెట్ చేస్తున్న, ఖజానో మార్కెట్ చేస్తున్న ప్యూరిఫైర్తో సహా వాడే ఈ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ అనేది ప్యూర్లీ వాల్కనిక్
మినరల్ క్రిస్టల్స్తో తయారైన ఆల్కలైన్ ఫిల్టర్స్ మాత్రమే వాడతారు. ఈ ఫిల్టర్ ఆల్కలైన్ ఫిల్టర్ మన ఈ ఖజానో ఆర్వోలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ భాగం. ఇది వోల్కానిక్ మినరల్. ఇది pH వాల్యూతో పాటు మనకి ఓఆర్పి వాల్యూని కూడా ఖచ్చితంగా ఇస్తుంది. ఓఆర్పి అనేది మనకి సహజంగా మనకి పల్లెటూరులో మంచినీళ్ళ బావి లేదా మంచినీళ్ళ చెరువు అనే వాటి నుంచి నీళ్లు వాడుకునేవాళ్ళం. ఖచ్చితంగా అది ఎర్త్ మీద సర్ఫేస్ మీద నీరు ఉంటుంది కాబట్టి ఎర్త్లో ఉన్న సహజమైన నేచురల్ మినరల్స్ అన్నీ కూడా వాటర్లో న్యాచురల్గా సింక్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ ఖచ్చితంగా మనకి ఓఆర్పి వాల్యూ వస్తుంది, pH వాల్యూ వస్తుంది. కానీ ఈరోజు మనకు మార్కెట్లో ఉన్న ఆల్కలైన్ ఫిల్టర్స్ అనే వాటిలో ఓన్లీ మైక్రోన్యూట్రియంట్స్ మాత్రమే ఉంటాయి, మ్యాక్రో అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉండవు. కానీ ఈ వాల్కానిక్ న్యాచురల్ మినరల్లో మనకి 72 ట్రేస్ ఎలిమెంట్స్తో పాటు 9 మ్యాక్రో ఎలిమెంట్స్, సైంటిఫిక్గా 7 మైక్రో ఎలిమెంట్స్ అంటే మినరల్స్ కూడా ఉంటాయి. ఈ క్యాండిల్ జనరల్గా మనకి పనిచేసే కాలపరిమితి 12,000 లీటర్స్ ఇస్ ఎ గ్యారెంటెడ్. సో 12,000 లీటర్స్ పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా మనకి 4 మెంబర్స్ ఫ్యామిలీలో యావరేజ్గా 2.5 ఇయర్స్ వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక మనిషి సహజంగా 5 లీటర్లు తాగడం అనేది చాలా ఎక్కువ. సో 20 లీటర్స్ పర్ డే వేసుకుంటే సంవత్సరానికి మనకి మ్యాక్సిమం 6,000 లీటర్లు. కానీ ఇంట్లో ఉండే భాగం తగ్గినందువల్ల మనకి ఇది సుమారుగా 2.5 ఇయర్స్ వరకు హ్యాపీగా పనిచేస్తుంది. లేదు మనం ఒక 6 నెలల ముందుగా 2 ఇయర్స్కే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్ విడిగా ఈ క్యాండిల్ చేంజ్ చేసుకోవాలన్న పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు మనం. సో ఇది గమనించాలి. ఇప్పుడు ఈ ఖజానో ఆల్కలైన్ మినరల్ తాలూకు ఓఆర్పి కానీ pH వాల్యూ కానీ టెస్ట్ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ రోలో మనకి ఇప్పుడు తీసుకున్న వాటరు మనకి ఖజానో ఆల్కలైన్ వాటర్. సో దీంట్లో కూడా మనం pHని ఫస్ట్ క్లాస్ నార్మల్గా వదిలేసి సెకండ్ క్లాస్లో pH టెస్ట్ని చూద్దాం. నెక్స్ట్ మనం ఓఆర్పిని చూద్దాం. చూసారా? ఈ వాటర్ పింక్ కలర్లో మనకి మారుతూ ఉంది. స్లోలీ ఇట్ గోయింగ్ టు పింక్. చూడండి, ఫస్ట్ గ్లాస్ మనకి వాటర్ నార్మల్గానే ఉంది, కానీ ఈ ఓఆర్పి అనేది పింక్ కలర్లోకి మారుతూ ఉంది. మనం డ్రాప్స్ కూడా చాలా తక్కువ తీసుకున్నాం. జనరల్గా ఒక 10 డ్రాప్స్ వరకు కూడా మనం వేయచ్చు. ఆల్కలైన్ చూడండి ఎంత ఆల్మోస్ట్ 9 ఆల్కలైన్ వచ్చింది. అలాగే పింక్ కలర్లో మనకి హ్యాపీగా మారుతూ ఉంది అది.
ఇక్కడ చూస్తే మీకు చూసారా, ఎప్పుడైతే ఖజానో మినరల్ తాలూకు ఆ బాటిల్ వాటరు ప్యూర్లీ స్లోలీ ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ పింక్. బట్ పిహెచ్ వాల్యూస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు స్లైట్లీ డిఫరెన్స్ ఉంది. జనరల్ ఆర్ఓ, మార్కెట్లో దొరుకుతున్న ఆర్ఓ జనరల్గా అందరూ కొనుక్కునే ఒక బ్రాండ్ ఆర్ నాన్ బ్రాండ్ ఏదైనా కావచ్చు. ఇట్స్ మేబీ ఆ 7 న్యూట్రల్ స్టేటస్ ఆఫ్ ది ఆల్కలైన్ చూపిస్తూ ఉంది. ఇక్కడ వాటర్ మీకు రిచ్, హైలీ రిచ్ పిహెచ్ వాల్యూ చూపిస్తుంది. అదే పక్కన మనకి ఓఆర్పి వాల్యూస్లో అక్కడ మనకి కామన్గా అందరూ వాడే ఆర్ఓ వాటరు అది ఏమీ చేంజ్ అవ్వలేదు కలర్, జస్ట్ కొంచెం వైటిష్ అన్నట్టు వచ్చింది ఆ లిక్విడ్ వలన. కానీ ఖజానో ఆల్కలైన్ అనేది మీకు టోటల్లీ ఇట్స్ చేంజ్, పింక్ కలర్లో చేంజ్ అయింది. కింద ఇంకా మీకు పక్కన కానీ వైట్ పేపర్ పెట్టి షూట్ చేస్తే ఇంకా పింక్ కలర్లో మనకి క్లోజ్గా కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ.